చెప్తారు. ఇస్లాం మత చట్టాల ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే మతపరమైన ధార్మిక కార్యక్రమాల కోసము దానంగా ఇచ్చే ఆస్తిని వక్ఫ్ అంటారు. అంటే అది అల్లాహకు చెందిన ఆస్తి, దేవుడి ఆస్తి అని అర్థం. ఆ ఆస్తుల్ని, వాటి మీద వచ్చే ఆదాయాన్ని ఇస్లాం మతం కోసము లేకపోతే చారిటీ కోసం మాత్రమే వాడాలి. ఒకసారి దేన్నైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే ఇంకా దాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదు. వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్. Once a waqf is always a waqf. ఈ ఆస్తుల్ని తిరిగి అమ్మకూడదు, ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. మదర్సాలు, ఇతర ఆధునిక విద్యా సంస్థలు, మసీదులు, శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా వక్ఫ్ ఆస్తుల్లో నిర్వహిస్తూ ఉంటారు. వీటిని నిర్వహించడానికి ముతావలి అనే ఒక వ్యక్తి ఉంటాడు. వక్ఫ్ బోర్డుకి 4 రకాలుగా ఈ ఆస్తులు అనేవి వస్తూ ఉంటాయి. ఎవరైనా దానం చేస్తే వస్తాయి. అలాగే ఈ సేల్ డీడ్లు, రిజిస్ట్రేషన్లు లేని కాలంలో జస్ట్ నోటి మాటగా కూడా వక్ఫ్ ఆస్తుల్ని ఇచ్చేసి ఉంటారు. మూడోది వక్ఫ్ బై యూజర్ అంటారు. అంటే ఎప్పటి నుంచో ఒక ప్లేస్ లో మసీద్ గానీ, మదర్సా గానీ, శ్మశాన వాటికి గానీ ఇలా నిర్వహించబడుతూ ఉంటే అవి ఆటోమేటిక్ గా వక్ఫ్ ఆస్తులు అయిపోతాయి. నాలుగోది ప్రభుత్వాలు కూడా ఈ ఆస్తుల్ని ఇవ్వచ్చు. మన దేశంలో మొత్తం 8,70,000 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 9,40,000 ఎకరాల్లో విస్తరించున్నాయి. ముస్లింల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ 2006లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అప్పట్లోనే 1,20,000 కోట్ల రూపాయల ఆస్తులు వక్ఫ్ కి ఉన్నాయి. ఈ ఆస్తుల్ని సక్రమంగా వినియోగించుకొని మార్కెట్ చేసుకుంటే ప్రతి సంవత్సరము కూడా 12,000 కోట్ల రూపాయల దాకా వక్ఫ్ కి ఆదాయం వస్తుంది అని చెప్పి సచార్ కమిటీ అప్పుడే అంచనా వేసింది. కానీ వాస్తవంగా వక్ఫ్ కు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? 2019-20లో కేవలం 166 కోట్లు మాత్రమే వచ్చింది. 2023-24కి ఇంకా భారీగా తగ్గిపోయి 14 కోట్లు మాత్రమే వక్ఫ్ తన ఆదాయంగా చూపించింది. అంటే వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సక్రమంగా జరగట్లేదు అని చెప్పి ఈ తక్కువ ఆదాయాలు చెప్తున్నాయి మనకు. దీనికి ప్రధాన కారణము వక్ఫ్ సభ్యుల్లో అవినీతి కానీ, లేకపోతే వక్ఫ్ ఆస్తుల్ని సరిగా నిర్వహించకపోవడం కానీ, రాజకీయ జోక్యం కానీ, పర్యవేక్షణ లోపాలు కానీ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. వక్ఫ్ ఆస్తుల్ని ముతావలీలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో 2017